మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చాలా మందికి కూడా నచ్చి అండ్ వాళ్ళ బడ్జెట్ చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అండ్ ఇప్పటి వరకు ఎంతో మంది మనల్ని అప్రోచ్ అయినప్పటికీ చాలా వరకు ఒక 50,000 బిలో 30,000 బిలో వరకు మనం చూసాం. కానీ సార్ నా దగ్గర ఒక లక్ష్యం ఉంది, నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, నాకు ఒక మంచి 10 కోట్ల వరకు లేదంటే 50 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు ఓ మై గాడ్, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ముందుకొస్తున్నారు అన్నది మాత్రం ఒక స్టెప్ ముందుకెళ్ళాము అని అనిపించింది. గ్రేట్ సార్. అండ్ దాంతోపాటు ఎవరికైనా కూడా ఒక ₹1,00,000 బడ్జెట్ తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కనుక మీరు సజెస్ట్ చేయాలి అంటే ఒకవేళ అలా పెడితే ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఫైనల్గా వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అవసరాలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ పబ్లిక్ ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ముందటిలాగా లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్మార్ట్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుతున్నా. అంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే నిజంగా నేను చెప్పాలి అంటే సిటీలో ఎర్న్ చేసే వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉంది ఇండియాలో. దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాకు కాల్ చేసి మాట్లాడే వాళ్ళు చెబితే I was zapped for a second. Like literally, ₹1,00,00,000 లంసమ్ అమౌంట్ పెడితే నాకు ఎంత వస్తుంది సార్, నాకు చెప్పండి అంటే ఐ జస్ట్ టోల్డ్ దాట్ నిజంగా నేను మాట్లాడాను, ₹1,00,00,000 అయినా ఒక్కసారి లంసమ్ అమౌంట్ పెడతాను అన్నారు. లైక్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మార్కెట్లో ఉంటుంది కదా. అంటే కేస్ టు కేస్ బేసిస్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ. లైక్ కొంతమంది ఏమంటారంటే సార్ నాకు నెలకు ఒక 5 లక్షలు ఇన్కమ్ ఉంది, 2 లక్షలు ఇన్కమ్ ఉంది, నేను కనీసం ఒక 1,50,000 2 లక్షలు పెడతాను, లేదంటే 1,00,000 అయితే కనీసం పెడతాను సార్. నాకు ఒకరు అడిగారు, మాట వరస కోసం అడిగారు, సార్ 100 కోట్లు వస్తాయా, ప్రతి నెల నేను పెట్టుబడి పెడతా, ఎంత పెట్టమంటారు 100 కోట్లు ఒకవేళ నాకు కావాలి. సింగిల్ 1 crore అయితే వస్తుంది. అది మీరు ఎన్నో వీడియోస్లో చెప్పారు సార్. 10 కోట్ల వరకు కూడా మీరు చెప్పారు, 2 కోట్లు కూడా చెప్పారు. కానీ 100 కోట్ల వీడియో ఎప్పుడు దాకా మీరు చేయలేదు. అది సాధ్యమా? సాధ్యం అనేది ఖచ్చితంగా మనం ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. అది మనం పెట్టుబడి పెట్టాలి, మనం దానికోసం అంత డిసిప్లిన్గా ఉండాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. పెద్దవారు ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, అది వ్యవసాయం చేసేవారే అనుకుందాం ఒక ఎగ్జాంపుల్, లేదంటే ఇంట్లో మొక్క పెట్టారనుకుందాం, ఇంట్లో లేదా పొలంలో. సో మొక్క పెడతారు దేనికోసము? ఆ మొక్క నుంచి మనకు ఒక ఫస్ట్ కొన్నేళ్ళు ఆగిన తర్వాత ఒక ఫస్ట్ పువ్వులు అనేటివి వస్తాయి, దాని తర్వాత ఒక కాయ వస్తుంది, పండు వస్తుంది. అది ఒక స్ట్రాటజికల్ టైం. సో అదే ఒకవేళ ఒక పెద్ద మనిషి ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ మొక్క పెట్టిన తర్వాత పక్కకు జరిగిన తర్వాత చిన్న పిల్లల కంట్లో ఆ మొక్క పడింది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు ఆడుకోవడానికి ఆ మొక్కని పీకేస్తారు. సో ఆలోచన లేని వాళ్ళు, ఎక్కువగా ఫ్యూచర్ని చూడని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే సార్ నాకు సంవత్సరంలోనే చెప్పండి ₹1,00,00,000, 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సో షార్ట్ టర్మ్ గురించి చిన్నపిల్లల్లాగా మనం ఆలోచించే బదులు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఒకవేళ లాంగ్ టర్మ్ గురించి దూరదృష్టి ఉంచి మనం ఆలోచిస్తే ఇలాంటి డబ్బు వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఎందుకంటే జస్ట్ ఊరికనే చెప్పడం కాదు, అది ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి మీరే ప్రశ్న రూపంలో అడిగారు. ఎలా పెడితే వస్తుంది, మనకు సేఫ్టీ ఉంటుందా, ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని కూడా మీరు అడిగారు. అన్నీ మీకు చూపిస్తా. ఇక్కడ మీరు ₹1,00,000 కూడా పెట్టే అవసరం లేదండి. పెట్టుబడి నెలకి 84,500 కరెక్ట్గా 84,500. ఇది నేను చెప్పట్లా, మీ ముందు నిజం ఉంది. అది సిప్ క్యాల్కులేటర్లో ప్రతి నెల మీరు పెడితే ఎంత వస్తుంది? సంవత్సరానికి మీకు 50%, 40%, 30% రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే అవసరం లేదు. జస్ట్ 12% కూడా ప్రతి సంవత్సరం మనకు వస్తే 40 సంవత్సరాల వరకు మీరు ఒకవేళ పెట్టగలిగితే మీకు 100 crores 40,64,510 రూపీస్ అక్షరాలు వస్తాయి. 100 కోట్లు. అబ్సల్యూట్లీ. చూసుకోండి ఫిగర్, 100 crores 40,64,510. ఇది మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పద్ధతిగా, అది ఇట్ క్యాన్ బి మ్యూచువల్ ఫండ్స్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది మనం ట్రైనింగ్ క్లాస్లో నేర్పిస్తాము. ETF ఎలా నేర్చుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ అంటారా, స్టాక్స్ అంటే గుర్తొచ్చింది, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఎగ్జాంపుల్ కాదు, ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది ఈటీ మార్కెట్లో ఉన్న వెబ్సైట్ నేను మీకు చూపిస్తున్నాను. హై అప్సైడ్ స్టాక్స్కి ప్రతి సంవత్సరము ఎక్స్పెక్టెడ్ రిటర్న్
అంటే యావరేజ్గా ప్రతి సంవత్సరం కాదు, యావరేజ్గా కొన్ని సంవత్సరాలు 88% ఇచ్చింది, కొన్ని సంవత్సరాలు మీకు 20% ఇచ్చింది. కానీ ఒక మంచి బెస్ట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ఇవి అని చెప్పి వాళ్ళే లిస్టులు తీశారు. నేను చెప్పట్లేదండి, నేను ఎలాంటి రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ 89% 1 ఇయర్లో ఇస్తుంది ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. నేను ఎంత చెప్పానండి 100 కోట్లకి 12% మాత్రమే. సో ఇక్కడ మీకు 65% రేమండ్ స్టాక్స్ గురించి కూడా మనం చేసాము ఒక వీడియో. సో 65% వస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ 57%. సో దిస్ ఇస్ ఒక ఎగ్జాంపుల్ అండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద లిస్ట్ ఉంది. మీకు తక్కువ కూడా నేను చూపించాలి అంటే లాస్ట్ కంపెనీ ఎంత వస్తుంది తెలుసా మీకు? జీ ఎంటర్ప్రైజ్లో ఒక సంవత్సరంలో 35%. నేనైతే చెప్పా 12%. సో 100 కోట్లు. ఎస్, ఇది సాధ్యం, ఇది నిజం, మీరు సంపాదించుకోవచ్చు. ఈ రోజే మీరు ఆ డెసిషన్ తీసుకోమని చెప్తా. ఎలా సార్ అంటే దీనికి గైడెన్స్ కావాలి అన్న, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ తెలుసుకొని ఏ టైంలో మనము ట్రేడింగ్ చేయొచ్చు, లేదు అంటే ఫాల్ ఉంది మేము వెళ్ళి బంగారం కొనుక్కోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? గ్రేట్ క్వశ్చన్ మీరు అడిగింది. మీరు అప్పులు గురించి చెప్పారు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో. మీరు అప్పులు ఎవరైతే మీకు ఇచ్చారు కదా వాళ్ళకి తిరిగి మీరే అప్పులు ఇవ్వచ్చు, అంత సంపాదించుకోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి. సో ఇక్కడ నిజం ఏంటంటే మీరు ఒకవేళ సీరియస్గా ఉండి నేను ఇలాంటి ఒక డెస్టినేషన్కి నేను చేరగలుగుతాను అని చెప్పే ఆ నిజం మీకు తెలిసిన తర్వాత దానికి మీరు ఎంతవరకు కాంప్రమైజ్ చేసేసి 84,500 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టుబడి పెట్టగలిగితే మీకు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ, ఎవ్రీ ఇయర్లీ ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, దానికి ఒక పకడ్బందీగా ఒక దారి ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి. దానికోసమే మీకు ఒక ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాస్ ఉంటుంది. అది మీరు అటెండ్ అయ్యేసేసి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ తెలియాలి. మీరు చేస్తున్న ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, అందులో మీరు ఎక్స్పర్ట్స్. కానీ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ ఎక్స్పర్ట్స్ నేను ఉంటాను కాబట్టి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఇది ఒక సువర్ణ అవకాశం. ఇలాంటిది మీరు 2024 వరకు పడిన కష్టాలన్నీ కూడా 2025 నుంచి పడద్దు అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటేనే రండి. నెక్స్ట్ ఇయర్ యూ కెన్ స్టార్ట్ విత్ అ బ్యాంగ్ అనమాట. సో ఈ రోజే కాల్ చేసి మీరు క్లాస్ కోసం రిజిస్టర్ చేసుకోండి. బికాస్ దేర్ విల్ బీ అ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. ఎందుకంటే ఇది 100 crore కోసము మనం ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.